మీద పడే అంటారు కదా, అలాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా దూషణ చెయ్యాలన్నా, విషం జమ్మాలన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎప్పుడు నిత్యం సిద్ధంగా ఉంటాయి. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఏదో రకంగా జగన్ని ప్రజల ముందు దోషం చేసేయాలి. పదే పదే ఈ 5 ఏళ్ల పాటు దోషం చేసి ప్రజల మైండ్లో జగన్ ఒక నేరస్తుడు, జగన్ ఒక దుర్మార్గుడు, జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన ఒక నాయకుడు అనే అంశాన్ని గనక ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే మళ్ళీ ఆయన అధికారంలోకి రాడు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే హ్యాపీ, ఓకే. ప్రజలు తీర్పిస్తే ఎవరు అధికారంలో ఉండాలనుకుంటే వాళ్ళే అధికారంలో ఉంటారు. కాకపోతే ఈ లోపల పాపం ఈ నిరంతర పోరాటం అనేది మాత్రం ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొత్త వైద్య కాలేజీలకు రాకుండా ఉండడం అంట గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమేనంట, వైసీపీ శాపమేనంట. అదే రాసుకుని వచ్చారు. అప్పట్లో నిర్మాణం చేసిన కొన్ని వైద్య కళాశాలకు సంబంధించి వస్తువులు, అసౌకర్యాలు ఉండడం, సౌకర్యాలు కల్పించకపోవడం